రసానందో. ఆయన ఎవరు అంటే రసో వై సహా. బ్రహ్మానందము అనుభవింపబడుతుంది తప్ప బ్రహ్మానందమునకు రూపం ఉండదు. బ్రహ్మానందము ఒక రూపమును ధరించిందనుకోండి, అదే కృష్ణ పరమాత్మ. అందుకే కృష్ అంటే నిరతిశయ ఆనందం. నిరతిశయ ఆనంద ఘనమునకే కృష్ణుడు అని పేరు. అందుకని రసోవై సహా అని కృష్ణుడికి పేరు. బ్రహ్మానందము ఘనీభూతమైతే కృష్ణుడు అని. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఘనీభూతమైనటువంటి బ్రహ్మానందం ఎవరైతే ఉన్నాడో, ఇక ఆయనకు ఇతర ఆనందముల యొక్క సంబంధం ఎక్కడుంటుంది? ఇతరమైన ఆనందములు ఆయనకు అవసరమవుతాయా? ఆయనకి ఇతర ఆనందముల సంబంధము లేదు. పతాక స్థాయి ఆనందం ఏదున్నదో అదే ఘనమై కృష్ణ పరమాత్మ అయితే అదే రూపాంతరమై జగన్నాథుడైంది. అంటే బ్రహ్మానందము ఘనమైతే దర్శనమే జగన్నాథ దర్శనము. అంతేకాదు, భగవంతుని యందు ఉండే విశేషం ఏమిటంటే ధర్మము రూపమును ధరిస్తే రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు మారీచుడు. ధర్మము కరచరణాదులతో ఈ భూమి మీద కదలాడి విడితే అది రామచంద్రమూర్తిగా చెప్తారు. అలాగే బ్రహ్మానందము ఘనమై నిలబడితే దాన్ని కృష్ణ పరమాత్మగా చెప్తారు. అటువంటి కృష్ణ పరమాత్మ రసోవై సహా రసానందో. ఆయన రాధా సరసి వపురాలింగన సుఖో. రాధాదేవిని పక్కన పెట్టుకొని ఆమె యొక్క శరీరమును గట్టిగా కౌగిలించుకొని సుఖాన్ని పొందుతూ ఉంటాడట. అదేమిటండి, రాధాదేవిని పట్టుకొని సుఖపడవలసిన అవసరం ఆయనకేమిటి? ఆయనే రసానందో. రసోవై సహా అని శంకరాచార్యులు వారే చెప్తున్నారు కదా. రసానందో, రసము ఆనందము బ్రహ్మానందమే ఘనమైనటువంటి వాడు. రాధా సరసి, రాధమ్మని పక్కన పెట్టుకుని ఆలింగనవపు, ఆవిడ యొక్క శరీరమును గట్టిగా కౌగిలించుకుని సుఖో, సుఖమును అనుభవిస్తూ ఉంటాడట. ఏమిటి దాని అర్థం అంటే, మీకు రాధాస్వరూపమును గురించి మనకి భాగవతంలో ఎక్కువ కనపడదు. భాగవతంలో నిజానికి రాధాదేవి గురించి ఎందుకు లేదు అన్నదానికి పెద్దలు దానికి జవాబు చెప్పారు. ఎందుకు రాధాదేవి గురించి లేదు అంటే, శ్రీరాధా స్మరణమాత్రేణ శుకబ్రహ్మకి రాధాదేవి అంటే ఎంత భక్తి అంటే మూర్ఛా షణ్మాసికో భవేత్. రాధాదేవిని స్మరించిన, రాధాదేవి పేరు పలికిన శుకబ్రహ్మ ఆనందంతో 6 నెలలు మూర్ఛపోతాడు. అంటే రాధాదేవి పేరెత్తితే అంత ఆనందం శుకబ్రహ్మకి. శుకబ్రహ్మ వామదేవుడు వీళ్ళిద్దరూ కర్మ అనుభవించడానికి వచ్చిన వారు కాదు. సృష్టిలో ఏ ప్రాణి వచ్చినా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వస్తారు, పాపపుణ్యములు అనుభవించడానికి. కారణజన్ములై అట్లా రాని వాళ్ళు ఇద్దరే, ఒకడు శుకుడు, ఒకడు వామదేవుడు. అటువంటి శుకబ్రహ్మకి రాధాదేవి అంటే ఎంత భక్తి అంటే, ఆవిడ పేరెత్తితే 6 నెలలు మూర్ఛపోతాడు ఆయన. 6 నెలలు మూర్ఛపోతే 7 రోజులలో భాగవతం అయిపోవాలి. పరీక్షిత్తుగా 7 రోజులే ఆయుర్దాయం. 7 రోజులలో భాగవతం చెప్పాలి అంటే రాధాదేవి పేరు శుకుడు ఎత్తకూడదు, స్మరించకూడదు. ఎత్తాడో స్పృహ తప్పుతాడు. స్పృహ తప్పుతాడంటే ఆనందంలో మూర్ఛపోతాడు. అందుకని రాధ పేరు ఎత్తలేదు. అసలు ఎవరి రాధ అంటే, రాధాదేవి గురించి రాధా తత్వంలో అనేక పురాణాలు మాట్లాడాయి. బ్రహ్మవైవర్త పురాణం దగ్గర నుంచి రాధమ్మ గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ రాధాదేవి నిజానికి ప్రకృతి స్వరూపిణి. గోలోకే రాధికా స్వయం, ఆమె గోలోకమునందు ఉంటుంది అని. సాక్షాత్ పరబ్రహ్మస్వరూపిణి. అందుకే కృష్ణ పరమాత్మ యొక్క వామార్ధ భాగమే రాధాదేవి. ప్రకృతి పురుషుడు అంటాం కదా, అలా పతాక స్థాయిలో ఉన్నటువంటి పరబ్రహ్మస్వరూపము స్త్రీ స్వరూపమును పొందితే అది రాధాదేవి. అటువంటి రాధాదేవి పట్ల శ్రీకృష్ణ పరమాత్మకి అంత ప్రీతి. నిజానికి ఆవిడికి రాధ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, రాసలీలయందు ప్రాదుర్భావమును పొంది పరమేశ్వరుని యొక్క పాదార విందముల దగ్గరికి వచ్చి ధావనమునర్చింది కాబట్టి రాధ. రాసలీలలో రా, భగవంతుని పాదముల దగ్గర ధావనమునర్చడం, ధా కలిపితే రాధ. రాసలీల, రాసలీల అంటే నేను మొట్టమొదటి రోజునే మీ అందరితో మనవి చేశాను.
ఆ రాసలీల యందు పరమేశ్వరుడు ఏం చేస్తాడు అంటే అందరికీ మోక్ష సుఖాన్ని అందిస్తాడు, ఎంతమందికైనా ఇస్తాడు. అందుకే అంగనామంగనామంతరే మాధవం 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 చంతరేణంగన ఇద్ధిమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేడునా దేవకీ నందన అంటాడు లీలాశుకుడని. అంగన మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు మధ్యలో అంగన వలయాకారంలో నిలబడి ఆ రాసలీల చేస్తారని నేను మొట్టమొదటి రోజునే మీతో ఆ కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదుమధుప అన్నప్పుడు ఆ రాసలీలా వైభవం గురించి శంకర భగవత్పాదులు ప్రస్తావన చేసిన విషయాన్ని వర్ణించాను. అసలు ఆ రాసలీలలో మొట్టమొదట అది అనుభవించగలిగినటువంటి దానిగా ప్రకృతికాంతగా పురుషుడి దగ్గరికి వచ్చి నిలబడి ఆయన పాదముల దగ్గరికి వచ్చి పావనమునర్చినది రాసలీలను ఎవరంటే రాధ. అంటే ఆ శక్తి రూపాన్ని పొందితే రాధ అవుతుంది. అందుకే రాసలీలా వైభవమునందు ప్రాదుర్భావమును పొంది భగవంతుని యొక్క పాదార విందముల యందు ధావనమునొచ్చినదెవరో ఆమె రాధ. అటువంటి రాధాదేవి అని పేరెందుకు వచ్చిందంటే కృష్ణుడు రాధని ఆరాధన చేస్తాడు, రాధ కృష్ణుణ్ణి ఆరాధన చేస్తుంది, పరస్పరం ఆరాధన చేసుకుంటారు. అంటే ఇద్దరు ఒండరుల పట్ల అంత ప్రీతి కలిగిన వారు, అంత భక్తి కలిగిన వారు, ఒకరికొకరు తగినవారు, ఎవరు ఎవరికి తగ్గినవారు కారు. ఇదే పార్వతీ పరమేశ్వరులుగా చెప్తారు. అందుకే శివానంద లహరి మొదటి శ్లోకంలో శంకరాచార్యులు వారు కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. నిజతపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలమైన వారు. అందుకే కృష్ణుడు రాధని ఆరాధిస్తాడు, రాధ కృష్ణుణ్ణి ఆరాధిస్తుంది. ఇద్దరి ఎందున్నది ఆరాధన. ఆరాధన వలన ఇద్దరు భ్రమరకీట న్యాయంగా ఆ పువ్వులో చిన్న కీటకం పడుకుని ఉంటుంది. భ్రమరం వచ్చి గండు చూపులు చూస్తూ ఝంకారం చేస్తూ తిరుగుతుంటే తదేక దృష్టితో చూసి ఇది అది అయిపోతుంది. అట్లాగే ఒండరులు ఒకరినొకరు ఆరాధన చేసిన కారణం చేత ఇద్దరు లేక ఒక్కరైపోతారు రాధాకృష్ణులు. అందుకని రాధామాధవం, అందులో ధ ఇందులో ధ ఒకటైపోతాయి, రాధామాధవులని పిలుస్తారు. ఆరాధన ఇద్దరి యందు ఉంది, అందుకని రాధ ఇద్దరి యందు సమానమవుతుంది. ఈయన ఆమెను ఆరాధిస్తాడు, ఆమె ఈయనను ఆరాధన చేస్తుంది. ఆరాధన ఇద్దరి రాధ ఇద్దరి యందు ఉన్నది కాబట్టి ఇద్దరు ఒక్కటయ్యారు కాబట్టి రాధ అంత గొప్పదైంది. అటువంటి రాధ ఏమి చేస్తుంది అంటే రా అంటే ఇచ్చుట అని అర్థం. అక్షరాలకి అర్థాలు, అక్షరాలకి అంకెలు ఉంటాయి. అక్షరానికి ఇచ్చుట అని, ధ అంటే నిర్వాణ సుఖము అని, నిర్వాణ సుఖము అంటే మోక్షము అని. మోక్షమును కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరో ఆమెకు రాధ అని పేరు. అంటే అప్పుడు రాధ ఇవ్వలేనిది, రాధ ఇవ్వలేనిది లోకంలో ఏమీ ఉండదు. అందుకని రాధావపు రాలింగన సుఖో, ఎప్పుడూ రాధని ఆలింగనము చేసుకొని సుఖమును అనుభవిస్తాడన్న మాటకు అర్థం వాళ్ళిద్దరూ ప్రకృతి పురుషులై ఉన్నారు. తాంబూలము ఎర్రతనము, చంద్రుడు కాంతి, పాలు తెలుపు, సూర్యుడు ప్రభ, పుష్పము సౌరభము ఎలా ఒకదానిని విడిచిపెట్టి ఒకటి ఉండవో అట్లా రాధామాధవులు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు, ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. అందుకే వారి ప్రణయం సరిగా అర్థం అవ్వడం అంత కష్టం. రాధామాధవ ప్రణయం లోకమునందు సహృదయంతో అర్థము కావడం అంత కష్టమైంది. ఆ రాధా తత్వం గురించే పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ కనబడుతుంది. ఒకప్పుడు రాధాదేవి రాసలీల కొరకు యమునా నది ఒడ్డుకెళ్ళి రాముడు కృష్ణ పరమాత్మతో రాసలీల చేసి వస్తుండేది. ఆమె మీద నానా రకాలైన నిందలు బయలుదేరాయి. ఈమె కృష్ణ పరమాత్మ దగ్గరికి వెడుతుంది, ఎప్పుడు యమునా తటానికి వెడుతుంది, అక్కడ రాసలీల చేస్తుంది, ఆ కృష్ణుడితోనే ఉంటుంది. ఆమెకు ఒక చెలికెత్తే, ఆమె పేరు విశాఖ. మీరు పురాణంలో చూస్తే కనపడుతుంది. విశాఖ ఎప్పుడు ఆవిడ పక్కనే ఉంటుంది. విశాఖ లలిత అని ఆవిడ చెలికెత్తేలు. ఇంకా లలిత అయినా ఎప్పుడైనా దూరంగా ఉంటుంది, కానీ విశాఖ ఎప్పుడు దూరంగా ఉండదు.
అందుకే మీరు నక్షత్రాల్లో చూడండి, అనురాధ విశాఖ పక్కపక్కన ఉంటాయి. అవి మళ్ళీ ఆ నక్షత్రాల్లో కూడా అవి రెండు పక్కపక్కనే ఉంటాయి, విడిపోవు. కారణం ఏమిటంటే రాధా తత్వం అంత గొప్పది. అనురాధ అన్న దాంట్లో రాధ ఉంటే విశాఖ పక్కనే పెట్టుకుంటుంది చెలికెత్తిని. ఆ విశాఖకు ఒక్కదానికే తెలుసు రాధ గొప్పతనం ఏమిటో. ఆవిడ గోలోకం నుంచి వచ్చింది, ఆవిడ పరబ్రహ్మస్వరూపిడి, వీళ్ళకి అర్థం కావట్లేదని ఆవిడకి ఒక్కదానికే తెలుసు. కాబట్టి రాధ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుండేవారు ఒకప్పుడు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గోపీజనం, అందులో ఒక వృద్ధ గోపిక, ఒక పడుచు గోపిక మరీ ఎక్కువ దుష్ప్రచారం చేశారట. పురాణంలో కనపడే విశేషం. చేస్తే రాధని యావగించుకునేవారు, ఈమె ఎప్పుడూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెడుతుంది, యమునా తటానికి వెడుతుంది అని. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ రాధ గొప్పతనం ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు. చెప్పాలనుకుని అకస్మాత్తుగా బృందావనంలో ఒక రోజున ఇంటికి వచ్చినవాడు వచ్చినట్టుగా గోశాలలో పడిపోయాడు. పడిపోతే యశోదాదేవి తల్లడిల్లిపోయి గబగబా వైద్యుల్ని పిలిపించింది. చూశారు, ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. పద్మముల యొక్క రేకుల వంటి కన్నులు కలిగిన వాడు కదా కృష్ణ పరమాత్మ, నల్లనివాడు పద్మనయనమ్ములవాడు అని కదా పోతన గారు. శంకర భగవత్పాదులు కూడా ఇప్పుడే కదా చెప్పారు, ఉత్ఫుల్ల కువలయదలోత్పుల్లనయనో అన్నారు కదా, తామర రేకుల వంటి కన్నులు ఉన్నవాడు. ఆ కను రెప్పలు పడిపోయాడు స్పృహ తప్పి. వైద్యులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, సేవలు చేశారు, ఆయనకేం స్పృహ రాలేదు. ఆవిడ భయపడిపోయింది. యశోదాదేవి ఏమైపోయిందో అని నందుడు కూడా తల్లడిల్లిపోయాడు. ఆ తల్లడిల్లిపోతున్న సమయంలో అచ్చు కృష్ణుడు ఎలా ఉంటాడో అచ్చు రాధ ఎలా ఉంటుందో, అంటే నిజానికి స్త్రీ పురుషుడుగా, పురుషుడు స్త్రీగా ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఒక దివ్యకాంతి కలిగినటువంటి వ్యక్తి వచ్చాడు. వచ్చి, అమ్మ నేను బతికిస్తాను ఈ కృష్ణుణ్ణి, ఏం పర్వాలేదు, ప్రాణం పోలేదు, స్పృహ తప్పింది, తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగింది, కానీ పతివ్రత అయినటువంటి స్త్రీ యమునా నదిలోంచి నీళ్లు తీసుకుని రావాలి ఒక కలశతో. ఆ నీళ్లు ఈయన ముఖం మీద చిలకరిస్తే లేస్తాడు. కానీ ఒక నియమం ఉంది, ఏమిటంటే 1000 కన్నములు పెట్టినటువంటి కొత్త కుండని ఇస్తాను, సహస్ర ఛిద్ర ఘటము ఇస్తాను. ఆ ఘటాన్ని చేత్తో పట్టుకుని కృష్ణ పరమాత్మ యొక్క వెంట్రుకలు కొన్ని కత్తిరించి ఆవిడ ఏం చేసిందంటే, యమునా నదికి అవతల వైపు తమాల వృక్షం, యువతల వైపు తమాల వృక్షం, ఈ రెండిటికీ కలిపి యమున మించి ఒక వెంట్రుకలతో ఒక వంతెన కట్టింది. కట్టి ఈ 1000 కన్నాలున్నటువంటి కుండ పట్టుకుని ఈ వెంట్రుకలు ఉన్నటువంటి తాడు మీద అవతల ఒడ్డుకి వెళ్ళి కుండ ముంచి నీళ్లు పట్టుకుని మళ్ళీ ఇదే తాడు మీద వెనక్కి వస్తే ఆ నీళ్లు చిలకరించాలి. కానీ అలా వెళ్ళేటటువంటి వాళ్ళు కృష్ణుడి బంధువులు కానీ కృష్ణుడి తల్లి కానీ కాకూడదండి. ఇంకా యశోద ఏం పెడుతుంది? అప్పుడు అందరు అన్నారు, అస్తమానం రాధాదేవిని నింద చేస్తుంది కదా, ఒక ఆవిడ పడుచు ఆవిడ, ఒక ఆవిడ వృద్ధురాలు, ఎప్పుడు రాధ అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, కృష్ణుడి దగ్గరికి వెడుతుంది, యమునా తటానికి వెళ్తుంది, మాలా పాతివ్రత్యం తెలియదు, ఏమీ తెలియదు అంటూ ఉంటారు కదా, వాళ్ళిద్దరినీ పిలవండి అన్నారు. వాళ్ళిద్దరినీ పిలిచారు. ఎవరా వచ్చింది? కృష్ణ పరమాత్మయే రాధ గొప్పతనం చెప్పడానికి వచ్చాడు. ఆ సహస్ర ఛిద్ర ఘటాన్ని ఇచ్చారు. ఇస్తే మేము పట్టుకొస్తాం నీళ్ళని. ముందు ఆ పడుచు ఆవిడ బయలుదేరి వెంట్రుకల మీదకి ఎక్కింది, టప్పని దిగి పడిపోయింది, ఆ కుండ పగిలిపోయింది. ఆవిడ చిన్నపుచ్చుకుంది, అయ్యో అయితే నేను చెప్పుకున్నటువంటి గొప్ప వైభవం ఉన్నదాన్ని కారణం అర్థమైంది. రెండో ఆవిడ బయలుదేరింది, ఆవిడికి వెంట్రుకల తాడు తెగిపోయింది. ఇంకా తెచ్చేవాళ్ళు లేరని యశోద బెంగ పెట్టుకుంది. బెంగ పెట్టుకోకండి, రాధ ఉంది, ఆవిడ పతివ్రత అన్నాడు ఆ వచ్చిన వైద్యుడు. అందరూ ముక్కులు వేలేసుకున్నారు. అందరూ మరి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారు కదా, ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి ప్రకృతి కాంత అని తెలియదు. అప్పుడు ఈ పిల్లవాడు ఆవిడ్ని పిలవండి అన్నాడు. ఆవిడ వచ్చింది. కృష్ణుడిని అలా చూసి తల్లడిల్లిపోయింది. నేను తీసుకొస్తానని సహస్ర ఛిద్ర ఘటాన్ని పట్టుకొని ఆ వెంట్రుకల తాడు మీదెక్కి కృష్ణ పరమాత్మ యొక్క నామం చెప్తూ మాధవ 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 అంటూ అవతల ఒడ్డుకి వెళ్ళి 1000 కన్నాల కుండ ముంచి నీళ్లు పడితే ఒక్క చుక్క కింద పడకుండా మళ్ళీ అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు వచ్చి కృష్ణుడి ముఖం మీద చల్లింది. చల్లేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహలో కలిగి మళ్ళీ చటుక్కుని లేచి కూర్చున్నాడు. అప్పుడు రాధాపాతివ్రత్యం ఏమిటో, అగ్నికి చెదలు పడతాయా?
ఆవిడ ప్రకృతి కాంత, ఆయన పురుషుడు. వాళ్ళ అనుబంధం ఆది నుంచి ఉన్న అనుబంధం. దానికి ఇంకొక పేరు పెడితే ఎలా కుదురుతుంది? అది రాసలీలయందు ప్రాదుర్భావమును పొంది ధామనమునొచ్చి రాధయైన తల్లి ఆవిడ. అప్పుడు అందరూ చెంపలేసుకుని రాధాదేవి యొక్క గొప్పతనం ఎటువంటిదో తెలుసుకున్నారు. అంత గొప్పది రాధ అని చెప్తారు. అంటే సాక్షాత్ ప్రకృతి కాంత కృష్ణ పరమాత్మ యొక్క ఎడమ వైపు నుంచి వచ్చింది. కృష్ణుడి పాదాలు నిజానికి ఎక్కడుంటాయంటారంటే ఎప్పుడు రాధ గుండెల్లో ఉంటాయిట. రాధ గుండెల్లో ఎందుకు ఉంటాయంటే ఉపాసన చేసి ఆరాధన చేసి కృష్ణపాదములను తన హృదయమునందు పెట్టుకుందిట. దానికి పురాణంలో ఒక విచిత్రమైన కథ ఒకటి చెప్తారు. ఒకప్పుడు రాధాదేవి గోకులానికి వచ్చింది. అది కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత జరిగినటువంటి విశేషం. గోపకాంతలందరూ ఏం చేశారంటే ఆవిడకి ఏదో ఆహారం పెట్టారు. ఇందులో రాధ ఎవరు అని అడిగింది రుక్మిణీదేవి. అదిగో నల్ల బట్టలు కట్టుకున్న ఆవిడ రాధ అన్నారు. వేడి పాలు తెచ్చి తొందరపాటున గమనించకుండా రాధకిచ్చి తాగమ్మా తాగు అంది. రుక్మిణీదేవి ఇచ్చిందని ఆవిడ కృష్ణ పరమాత్మ వంక చూస్తూ ఆయనని చూడటంలో ఉన్న ఆనందంలో మైమరచిపోయి అంత వేడి పాలు తాగేసింది. రాత్రి కృష్ణుడు పడుకున్నప్పుడు రుక్మిణీదేవి ఆయన పాదములు ఒత్తడానికి వచ్చింది. అరికాళ్ళు బొబ్బలెక్కున్నాయి. అడిలిపోయింది రుక్మిణీదేవి. ఏం జరిగింది? ఇంత కోమల పాదములు బొబ్బలెక్కాయింది. నువ్వు రాధకి వేడి పాలిచ్చి తాగేయి అన్నావు. నన్ను చూస్తూ పరవశంలో రాధ అంత వేడి పాలు తాగేసింది. ఆవిడ హృదయమునందు నా పాదములున్నాయి. ఆ వేడి పాలు తగిలి నా కాళ్ళు బొబ్బలెక్కాయి అన్నాడు.